నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సహాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆమె వ్యాఖ్యల ఆధారంగా ఓవరాల్గా ఇక ఈవీఎంలే అని డిక్లేర్ చేశారు. ఎట్లా చూడొచ్చు? ఈవీఎంలే అని డిక్లేర్ చేస్తే జర సమ్ అప్రహెన్షన్స్ దాంట్లో. ప్రధానికి మనకు కావాల్సిన దగ్గర 82,602 బ్యాలెట్ యూనిట్లు, 41,301 కంట్రోల్ యూనిట్లు కావాలి. అందులో మన దగ్గర ఉండడం ఎంత అంటే 10,670 M2 మోడళ్ళు ఉన్నాయి. ఈ S3 మోడల్లో ఉన్న ఇది ఏంటంటే ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మెమరీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి వాడచ్చు అని. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండ్ అగెనిస్ట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇదే ప్రూఫ్ మ్యానిపులేషన్కి. ఎఫ్ఎల్సి ఏదైతే ఉంటుందో దాన్ని ఫెయిల్ చేస్తే చాలు కదా. వాళ్ళు ఎంతసేపు వై దే ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్తోనే చేద్దాం అన్న దగ్గర ఎఫ్ఎల్సీని ఫెయిల్ చేసే ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. మెమరీని తీసి వాడచ్చు అన్నప్పుడు ఆల్రెడీ ఓటింగ్ జరిగిన తర్వాత ఆ మెమరీని తీసి కూడా మ్యానిపులేట్ చేయొచ్చు అనే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మెమరీ తీసి వేరేది యూస్ చేస్తున్నారంటే దిస్ కెన్ ఆల్సో విల్ బి రీప్లేస్డ్ కదా. అవకాశం ఉంది. అది ఎలక్షన్ కమిషన్ సూపర్లేటివ్ డిస్కషన్స్ వాడుతుంది. ఎందుకని బ్యాలెట్కి ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ని నమ్ముకున్నప్పుడు మనం ఎందుకు గతంలో మనం అనుకున్నప్పుడు బ్యాలెట్లతో రిగ్గింగ్లు చేస్తున్నారు ఇవన్నీ చెప్పి దానికి సొల్యూషన్ ఇది తీసుకొచ్చారు. కానీ ఇది పెద్ద తలకాయ నొప్పికి వచ్చింది. ఎవరికి దాని మీద నమ్మకం లేదు. గెలిచినాడు అమ్మాయి అనుకుంటాడు, ఓడిపోయినాడు లబోదిబోం అంటున్నాడు. ఈ ఎఫ్ఎల్సీ ఎప్పుడైతే మెమరీ కెన్ బి రీప్లేస్డ్ అన్న నిన్న ఆవిడ స్టేట్మెంట్స్ కనుక చూస్తే ఎఫ్ఎల్సీ ఖచ్చితంగా మ్యానిపులేట్ చేయొచ్చు అన్నది ఎస్టాబ్లిష్ అవుతాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. ప్రజలు కొంచెం దీంట్లో అలర్ట్ అయితే ఏదైనా రాజకీయ పార్టీలు పైపచ్చి కావాలంటే పక్క రాష్ట్రాల నుంచి మిషన్లు తెప్పించుకుంటాం ఇవన్నీ మారుతారు. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఇండికేషన్స్ దట్ వాళ్ళు ఎలక్షన్స్ లోకల్ బాడీస్ పెడితే ఖచ్చితంగా వీళ్ళు మిషన్స్తోనే పెడతారు. సో మిషన్స్తో పెట్టే దగ్గర ఇప్పటిదాకా లోకల్ బాడీస్కి ఎప్పుడు బ్యాలెట్ పేపరే. ఎక్కడి నుంచి వస్తున్నాయి డిస్కషన్స్? దేశం అంతా బ్యాలెట్ పేపర్లతోనే లోకల్ బాడీస్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటారు సూపర్లేటివ్ డిగ్రీస్? దట్టు రిక్వైర్మెంట్ 70,000, రాష్ట్రంలో ఉన్నాయి 10,000, 60,000 చుట్టుపక్కల రాష్ట్రాలకి తేవాలి. అంటే 60,000 ఉండి 10,000 తేవటం కాదు, అంతే కదా. రివర్సే. ఇవ్వండి, ఇందులో కావాల్సిన డేటా ఉంది. ఈవీఎం వినియోగంపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఎస్సీసీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ సహాని గారేమో S3 మోడల్ ఈవీఎంలు మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరొక చోట వాడుకునే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లను 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. అందులో మన దగ్గర 10,670 M2 మోడల్ ఈవీఎంలు ఇప్పటికే మన వద్ద ఉంది. డ్రైవ్ సిస్టమ్ ఉంది అంటేనే ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనేది కదా. మీరు డ్రైవింగ్ చేసిన దానికి నేను డ్రైవింగ్ చేసిన దానికి తేడా లేదు. మీనా గారు డ్రైవ్ చేసిన దానికి శాసన్ గారు డ్రైవ్ చేసిన దానికి తేడా ఉందా లేదా? శాసన్ గారిని ఎట్లా పోల్చుకోరు? అదే మరి. అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది అనేది తెలియజెప్పింది ఆయనే కదా. లేకపోతే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నికలు జరుపుతాయి అనుకునే సామాన్య ప్రజలు, మధ్యతరగతి, అంటే మోర్ దెన్ 60 to 70% ఆ రోజు గవర్నమెంట్ నడుపుతుందన్న రోజు నుంచి గవర్నమెంట్ కన్నా ఇంకా ఉన్నారు అతీతమైన వాళ్ళు అనేది కదా. అది మనకి కనువిప్పు. ఇది కళ్ళు పొరలు కమ్మే వింత. ఇది మీనా గారు కండక్ట్ చేసిన ఎలక్షన్. సో అంటే తేడా అదే గమనించండి. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ బాడీస్ ఆర్ టోటలీ ఆర్ అబౌట్ టు. ఇంకా వాళ్ళు ఇంకా డెసిషన్ ఎంత కావాలో అంత రిక్వైర్మెంట్ ఉంది అని మాట్లాడుతున్నారంటే దే ఆర్ ప్లానింగ్ టు డూ ఇట్. బట్ ఇది నాకు తెలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనికి యాక్సెప్టెన్స్ ఇస్తుందా? లోకల్ బాడీస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందా? ఎందుకుంటావు సార్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ దేశం అంతా 33 రాష్ట్రాలతో జరుగుతున్న లోకల్ బాడీల్లో ఎక్కడైనా ఈ పద్ధతి ఉంటే చెప్పమనండి. ఆ డిస్క్రిషనరీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉండదా? ఉంటుందంటే దానికి మాన్యువల్ ఉండాలి కదా. కమిటీ అన్నారు కదా, కమిటీ చేసామని చెప్పారు. ఆ కమిటీ నిర్ణయం తీసుకుందంటే ఎస్ఓపి చేస్తారని. ఇక ఆ ఎస్ఓపియే కదా మన సుప్రీంకోర్టు యాక్షన్ వేసింది. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వాళ్ళు అడిగిన దాన్ని వీళ్ళు కాంట్రాక్ట్ చేయలేకపోయారు. అట్లీస్ట్ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్ఓపిని కూడా ఎలక్షన్ కమిషన్ దే ఫైల్డ్ ఇట్. సో ఈ డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు కొత్త ఎస్ఓపి ఎట్లా చెప్పకనే చెప్పారు మెమరీ కెన్ బి రీప్లేస్డ్ అని.
సో ఈ అంబిగ్యూటీస్ అన్ని మీరే ఇస్తున్నప్పుడు నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయన్న దానికి ఆన్సర్ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు మీరు? అంతకనే లేదు దాంట్లో రాకెట్ సైన్స్. ఈ లోపల అబ్జెక్షన్ ఉన్న వాళ్ళు కోర్టుకి వెళ్తే లీగల్ ఉంటాయండి, వెళ్తారు, వెళ్ళకుండా ఎవరు వెళ్ళే అవకాశం ఉంటుందా? ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. అప్పుడే చెప్తున్నాను, అప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద వెళ్ళాలి, వెళ్తారు. ఎస్ఓపి ఎవరు ఇచ్చారు? మీరు అన్నట్టు యూ మే బి ఏ బాస్, బట్ మీకు సూపర్ బాస్ ఉన్నాడు కదా. కోఆర్డినేషన్ లేకుండా మీరు లోకల్ బాడీస్ ఇట్లా పెడదాం అనుకుంటున్నాం ఉన్నది వాళ్ళ కన్సర్న్ లేకుండా చేస్తున్నారంటే కుదరదు కదా. వాళ్ళ గైడెన్స్ అంటే అప్పుడు అగైన్ యువర్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్స్లో చేస్తున్నామని చెప్పాలి. అప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్, అలా ఎలా చెప్తారు? అలా చెప్తారు. అది రెండు కాంట్రడిక్షనే కదా. చూడాలి ఏం జరుగుతుందో ఈ విషయం మీద. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.